12 సంవత్సరాలుగా విద్యనందించిన మాటూరి రాజుకి ఘనంగా పదవి విరమణ వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల తాజ్పూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మాటూరి రాజు గారి పదవి విరమణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవైస్ చిస్తి మరియు విద్యాధికారి ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి, డాక్టర్ రాకల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల శాశ్వత దాత డాక్టర్ రాకల శ్రీనివాస్ పాఠశాల చిన్నారులకి వారి సొంత నిధులతో నోటు పుస్తకాలు, పెన్స్, పెన్సిల్స్, రబ్బర్స్ మరియు కంపాస్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా రాజుగారు తన బోధన పాఠశాల విద్యార్థులకు అందిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని, వారి పదవి కాలంలో ఎంతో మంది విద్యార్థులని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీలకు అతీతంగా నాయకులు పలువురు పాల్గొన్నారు. రాజు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి వృత్తిలో 37 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ విద్యార్థులతో ఉన్నటువంటి అనుబంధంలో వారు ముందున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ విద్యార్థులతోని దూరం అవుతున్నారంటే వారికి కొంచెం బాధ ఉండొచ్చు. కానీ వారి క్రమశిక్షణను, వారి స్ఫూర్తిని కూడా మనమందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 37 సంవత్సరాలలో ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, టీచర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రాజుగారు. అలాంటి రాజుగారు ఇవాళ విద్యార్థులతో దూరం అవుతున్నారంటే కొంచెం బాధాకరం ఉన్నా వారు ఆరోగ్యాలతో ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఏదో పెళ్లి ఫంక్షన్ లాగా అవుతుంది ఇక్కడ. ఎందుకంటే చాలా గొప్పగా అవుతుంది. దాదాపు ఒక 30 సంవత్సరాలు ఇక్కడ ఆయన విద్యా బోధనలో ఎన్నో స్కూళ్ళు, ఎంతో మంది విద్యార్థులు ఆయన బోధన ద్వారా వేల మందిని స్టూడెంట్ను తయారు చేసి ఆయన ఈ స్థాయిలో ఉండే అంటే వాస్తవానికి ఎంతో మంది విద్యార్థులు ఇంకా వేరే విషయాలలో కానీ ఎంతో పైకి వెళ్ళారంటే ఒక ఉపాధ్యాయ వృత్తి ద్వారానే అది సాధ్యమవుతుంది అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాజు సారు గత 12 సంవత్సరాల సంది మా గ్రామంలో టీచింగ్ చెప్తుండు. కానీ సారు ఉన్నంత సైలెన్స్గా ఇంతవరకు ఏ టీచర్ కూడా నేను ఇక్కడ చూడలేదు. ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. ఇక్కడ పక్క గ్రామాలలో చాలా మంది టీచర్స్ మేము వెళ్తా ఉంటాం. కానీ ఏదైతే రాజు సార్ ఇంత సైలెన్స్గా 12 సంవత్సరాలు ఇక్కడ చెప్పిండంటేనే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో 1 year 2 years కింద వచ్చినట్టుంది సారు. 12 సంవత్సరాల సంది ఇక్కడ ఉంటుందంటే చాలా గొప్ప విషయం. ఈ పదవి విరమణ పొంది ఇక్కడ ఆరోగ్యంగా ఉండి పదవి విరమణ పొందుతున్నట్టే చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా మా గ్రామానికి చిన్న పిల్లలు ఏమున్నా పేరు పెట్టి సార్ని ఎప్పుడైనా పిలవరు. కానీ మా పిల్లలు మొత్తం రాజు సార్ అని ఆ విధంగా మన రాజు సార్ మా పిల్లలను చూసేది. వారికి మేము ఎప్పటికైనా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకా రాజు సారు ఏదైతే రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా మేము మా గ్రామం నుండి నా సొంతంగా రాజు సార్ పేరు మీద నోటు పుస్తకాలు, పెన్సిల్, పెన్నులు అన్ని పంపిణీ చేయడం జరుగుతున్నది. దానికి మాకు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాజు సార్కు మన రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ సుమారుగా పుష్కర కాలం పనిచేస్తూ రిటైర్మెంట్ తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఉద్యోగ జీవితాన్ని చేసి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మామూలుగా ఒక అధికారికి, ఒక ఉపాధ్యాయుడు ఆయన పిల్లలకి ఏం చెప్తుండే అంతవరకే తెలుసు. కానీ రిటైర్మెంట్కి వస్తే కానీ వివిధ రకాల షేడ్స్, ఆయనకు ఉన్నటువంటి షేడ్స్ అన్నీ కూడా అప్పుడే తెలిసిపోతాయి అనేది నాకు అర్థమవుతున్నది. మల్టీ టాలెంట్ పర్సన్. మరి పాఠశాల నుంచి వదిలి వెళ్ళడం ఈ పాఠశాలకు ఒక కొరతగానే చెప్పవచ్చు. మరి యొక్క నైపుణ్యాలన్నీ భువనగిరి పట్టణంలో తన ఆధీనంలో ఉన్నటువంటి ఆవాసాల్లో ఇవన్నీ పిల్లలకు నేర్పించాలని మరి ఉద్యోగ విరమణ ఇది. కానీ మీ యొక్క ఏవైతే
నావిగేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కొనసాగించాల్సిందిగా అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరికీ సార్ కోసం వచ్చిన అందరికీ మరొకసారి సారు చేసిన విందును కూడా స్వీకరించి వెళ్ళండి. మీరు తెచ్చినవే కప్పిపోవడాలు కాదు, సారు ఇచ్చే విందును కూడా స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ 1 and all.